మన దేశంలో ముందు తరాల వారు మనకిచ్చిన సంపద ఏమంటే కులము, మతము, దేవుళ్ళు, ఆచారాలు, అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు, దొరలు, బానిసలు, మంత్రాలు, చేతబళ్ళు, ఇంకా ఇటువంటివన్నీ అలనాటి పెద్దలు కొందరు ఇటువంటి వలయాలు సృష్టించి లోకంపై చల్లారిక అంతేనేమో అనుకొని ఆచరిస్తూ తరాలుగా తరలిపోతున్నారు. అయినా సరే నాటి నుండి నేటి వరకు మానవ జాతి 18 ఏళ్ల వయసు నుండి సృష్టి ధర్మంగా ఆడామగ ఆకర్షణ అనేది సృష్టి ధర్మంగా జరుగుతుంది. అట్టి వారికి ఈ కుతంత్ర కుయత్న కులమతాలు తెలియదు, మానవ కులము అని మాత్రమే తెలుసు. ఇక వారి తరపు వీరి తరపు పెద్దలు వీరాచరిస్తూ వస్తున్న ఈ కుల మత వర్ణ వర్గ విభేదాలన్నీ వారిలో చూసుకొని అందులో విభేదాలు కనబడితే తప్పు అని, అపచారం అని, అగ్రవర్ణాల వారి విలువలు పోతాయన్న గొప్ప మాయాలౌకితంతో ఎన్నో కుయత్న ప్రయత్నాలతో విడదీసే ప్రయత్నం చేస్తారు. అయితే పాపం పసిపిల్లలు ప్రకృతి ధర్మంగా జీవితాలపై ఆశ పెంచుకొని ఆకర్షణ కూడా పెంచుకొని కొందరు వారి యొక్క ప్రేమ గొప్ప అదృష్టంగా పాలించి వివాహాలు చేసుకుంటారు. ఇక ఇటు వారికి కులాలు లేవు, మానవ కులమే అనే ధర్మంగానే వారు కలిసిపోతారు. కనుక ఇక ఇటువారు కులాలు లేవు అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కనుక వాటితో పాటు ఈ మూఢనమ్మకాలు కూడా లేవు, దేవుళ్ళు కూడా లేరు, దెయ్యాలు లేవు, అలాగే మతాలు కూడాను లేవు, ఈ కట్టుబాటు తతంగాలన్నీ కూడాను లేవు. అదే విధంగా బీద ధనిక అనే వర్గాలు కూడాను లేకుండా చేసుకోవాలి. ఈ విధంగా ప్రేమ వివాహాలు చేసుకున్న వారు మరో అప్రస్థానంగా జీవనాన్ని సాగించాలి. కానీ ఇలా కాక ఇక వివాహాలు జరిగిన తర్వాత పెద్దల ఒత్తిడితో మరలా మొదటికి వచ్చి పూజలు, పునస్కారాలు, ఆడంబరాలు, మూఢనమ్మకాలు ఇలా మరలా అధోగతి పాలవుతారు. కానీ కాకూడదు. కనుక నేను చెప్పవచ్చేది ఏమంటే, ఓ కులాంతర వివాహాలు చేసుకునే బిడ్డలారా, కులాలను నెట్టివేసిన మీరు ఆచారాలకి, కట్టుబాట్లకి, మూఢనమ్మకాలకి, బానిసత్వానికి, వర్ణ వర్గాలకి వ్యతిరేకమై మానవులు సమానవులు అన్నట్లు బ్రతికి చూపించాలి. పెద్దలకు భయపడి అధోగతి పాలు కాకండి. నిజానికి ఇవన్నీ కూడాను బూటకాలు, వృత్తుల కోసం పుట్టిన కులాలే. కానీ వర్ణ వర్గాలతో అగ్రజాతి, అల్పజాతిగా అవి కుయత్నంగా మార్చుకున్నారు. ఇవి తెలుసుకొని బ్రతుకు సాగించాలి. భక్తి అనేది కుల మత వర్ణ వర్గ మూఢ ఆచారాల కోసం కాదు. తల్లిదండ్రుల పైన, విశ్వం పైన, ధర్మ అధర్మాలపై, వ్యవస్థపై భక్తి అవసరం. అంతే తప్ప అవకాశవాదులకు భక్తి కాదు. అలాగే బానిసత్వం కూడాను భక్తి కాదు. రాతి బొమ్మలకు చూపించేది భక్తి అసలే కాదు. ఏ గురువు చేతులను భగవంతుడు తోలుబొమ్మలాగా లేడు, ఏ మతంలోనూ అసలే లేడు. ఈ విశ్వమంతా కూడా ఒకే శక్తి, అదే మీరు అనుకుంటున్న దైవశక్తి. కనుక ఏ క్రూర స్వార్థుడి చేతుల్లో తోలుబొమ్మలాగా ఎగరపోకండి. కులాన్ని తొలగించుకున్న మీరు ఇటువంటివన్నీ కూడాను తొలగించుకోగలరు. విశ్వ రహస్యాలు తెలుసుకోండి, ప్రకృతి నియమాలు తెలుసుకోండి, నిజమేది బూటక మీదని తెలుసుకోండి, మూఢత్వాలేంటో, అవకాశవాదాలేంటో, నిజాలేంటో తెలుసుకోండి. అలాగే మీరు మారుతూ మీ పక్కవారిని కూడాను మూఢత్వం నుంచి బయట తీయండి. ఈ వ్యవస్థ అంతా బానిసత్వంలో ఉన్న సంగతి బాగా గ్రహించండి. బానిస భావాల్ని పసిగట్టండి. బానిస విధానాలు కనిపించితే ధైర్యంగా తరిమివేయండి. ఈ నా బోధన ఈ విధంగా ప్రేమ జంటలు అనేవారు మూఢత్వం నుండి బయటకు రండి. అట్టి ప్రేమ జంటలకు నా యొక్క ఆశీర్వాదాలు. ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్ర అభివృద్ధిరస్తు సదాస్తు. ఇంకను ప్రేమ వివాహాలు అభివృద్ధి కావాలని నా యొక్క ఆకాంక్ష. ఆ విధంగా సుఖ సౌఖ్యాలతో గొప్ప జ్ఞానులుగా యువత వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.